హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనం కాకినాడ టు రాజమండ్రి అన్న రావులపాలెం అన్న రెండింటిలో ఏదో ఒకటి అయితే జర్నీ చేయబోతున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ బస్ అందుబాటులో ఉంటే ఆ బస్ అయితే జర్నీ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి లోపలికి వెళ్ళి అక్కడ ఇంకొక బస్ అయితే ఎక్కుతున్నాను. మళ్ళీ అక్కడ మొత్తం రివర్స్ అయితే అయిపోతుంది. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ అయితే చేసేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేసేయండి, అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. చాలామంది ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు, నేను కామెంట్లో రిప్లై అవ్వడానికి అయితే అవ్వట్లేదు. మీరు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యారంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు మన జర్నీ గురించి, మీరు అడిగిన క్వశ్చన్స్ గురించి. నా ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఫస్ట్ వీడియో కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము, కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచే. లోపలికి వెళ్ళిపోయి టైమింగ్స్ చూసుకుందాం. తర్వాత అయితే బస్సెస్ అయితే ఎక్కుదాము. ఇక్కడైతే కాకినాడ రాజమండ్రి నాన్ స్టాప్ బస్సులు అయితే ఇక్కడ ఆగుతాయి. కాకినాడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరే బస్సెస్ వాటి టైమింగ్స్ ఇవి. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్లాట్ఫామ్ నెంబర్ 15 మీద రామచంద్రాపురం రావులపాలెం వెళ్ళే బస్సులు అయితే ఆగుతాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ రావులపాలెం వెళ్ళే బస్సెస్ చూసుకుంటే కాకినాడ నుంచి 70 సర్వీసులు అయితే ఉన్నాయి. ప్రతి పావు గంటకి ఒక బస్సు అయితే ఉంది. ఇక్కడ నుంచి పక్కన తుని వెళ్ళే బస్సు అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఖాళీగా ఉంది కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఈరోజు, మరి ఎందుకో తెలీదు. లక్కీగా ఈ జర్నీలో ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే దొరికింది. మిర్రర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఈ క్యాబిన్ సీట్లోంచి వ్యూస్ కవర్ చేసుకుని రావులపాలెం వరకు అయితే వెళ్ళిపోతాము. టికెట్ అయితే తీసుకున్నాను. కాకినాడ నుంచి రావులపాలెం వరకు 65 కిలోమీటర్లు, అంటే 65 కిలోమీటర్లకి 75 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేశారు. ఫ్రంట్ రాజమండ్రి బస్సు వెళ్తుంది. ఆ బస్ మొత్తం ఖాళీ, ఎవ్వరూ లేరు. ఒక 3-4 ఉంటారు అంతే. ఫస్ట్ టైం నేను ఈరోజు ఇంత ఖాళీగా ఉండడం చూడటం. కాకినాడలో మనకి సైక్లింగ్ చేసే వాళ్ళకి సపరేట్ ట్రాక్ అయితే ఉంది. ఈ ట్రాక్ని సైక్లింగ్ కోసం అయితే యూజ్ చేయట్లేదు, వేరే పర్పస్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఆటో పార్కింగు, కారు పార్కింగు అన్నీ సైకిల్ ట్రాక్ వీళ్ళు పార్క్ చేసుకుంటున్నారు అన్నమాట. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్, కోటిపల్లి బస్ చూసారు కదా, నించడం కూడా గ్యాప్ లేదు, అట్లా నించున్నారు. మనం కోనసీమ వైపు ఏ జర్నీ చేసినా మనం వెళ్ళే బ్రిడ్జ్ జగన్నాథపురం బ్రిడ్జ్. ఇప్పుడైతే జగన్నాథపురం బ్రిడ్జ్ మీదకైతే మనం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనబడుతుంది. బోట్స్ తక్కువ ఉన్నట్టునే. మనం స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకో అమలాపురం వెళ్తాం అన్నమాట. మనం ఉన్న ఊరైతే నడకుదురు. మనం జర్నీ చేస్తున్న రోడ్ అయితే స్టేట్ హైవే 14. ఈ జర్నీలో చాలా స్టేట్ హైవేని టచ్ చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ ఏంటంటే ప్రతి 10 ఇంట్లకి ఒక దగ్గర అయితే ఆపుతున్నారు. ఇలా ఆకుంటూ వెళ్తే మనం రావులపాలెం వెళ్ళబోతే దగ్గర ఒక 100 స్టాప్లు అయితే కన్ఫర్మ్గా ఆగాల్సిందే. ఎక్కించుకోవడానికి దిగడానికి అయితే నేను చెప్పట్లేదు, ఎక్కడికక్కడ ఎక్కుతూనే ఉన్నారు. ఆపుతా ఒక ప్లేస్ అనేది ఏమీ లేదు వీళ్ళకి. ఇందాక నడకుదురు చూసాము, ఇదేమో పెనుగుదురు. ఈ ట్రాఫిక్కి మనం 60 కిలోమీటర్స్ కూడా ఒక 3 అవర్స్ పైనే జర్నీ పట్టేలా ఉంది. రామచంద్రాపురం అయితే 21 కిలోమీటర్స్ అంట, రావులపాలెం అయితే 52 కిలోమీటర్స్ అంట. మన కోనసీమలోకి ఎంటర్ అవుతున్నామంటే ఇలాంటి బ్యూటిఫుల్ కెనాల్స్ కనబడుతూనే ఉంటాయి. మనం ఉన్నది కాకినాడ జిల్లా కరప మండలం, కరప. ఇటు సైడ్ మనం జర్నీ చేస్తున్నప్పుడు తగిలిన ఊర్లన్నీ కొంచెం పెద్ద ఊర్లే, పల్లెటూరు అని అట్లా ఏం ఉండవు, అన్నీ పెద్ద ఊర్లే ఉంటాయి. నడుగుదురు చూసాం పెద్దదే, పెనుగుదురు చూసాం పెద్దదే. ఇదండి కడప కాదు కరప, ఇది పెద్దదే. ఎప్పుడొచ్చామో తెలియదు. స్టేట్ హైవే 14 నుంచి స్టేట్ హైవే 194కి అయితే వచ్చేసాము. ఇప్పుడు తగ్గింది ట్రాఫిక్ అయితే, రోడ్డు కూడా బాగుంది. ఇంకొక ఊరు వచ్చింది, బోర్డు అయితే ఏమీ కనిపించలేదు, పట్టుకోవాలి. ప్రమాదకరమైన మలుపు ఉందని ఒక బోర్డు అయితే దొరికింది. ఊరు అయిపోవస్తున్నా సరే ఇంకా బోర్డులు అయితే ఏం కనిపించట్లేదు. ఈ గోదావరి జిల్లాలో హౌసెస్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి హౌసెస్ అయితే. చాలా చాలా బాగుంటాయి. గోదావరి జిల్లాలో మనం జర్నీ చేసిన ప్రతిసారి
ఇంకా చూడాలి అనిపిస్తుంటుంది అన్నమాట ఆ వ్యూస్ని. ఇక్కడ చూడండి, మొత్తం చెట్లే రెండు వైపులా. మనం ఇప్పుడు పల్లె వెలుగు బస్సులో జర్నీ చేస్తున్నా సరే ఏదో ఏసీలో ఉన్న ఫీల్ అయితే ఉంది. చుట్టుపక్కల ఎక్కడ హౌసెస్ అని ఏం లేవు, చుట్టూరు గ్రీన్ కలర్లో చాలా చాలా బాగుంది. అండ్ సమ్మర్లో జర్నీ చేసినా కూడా పెద్ద వేడి అనిపించదేమో ఈ రూట్లో ఈ చెట్లకి. ఇప్పుడే ఎవరు రాలేదనుకున్నాను, ఇంకొక ఊరైతే వచ్చింది. ఒక కట్అవుట్ మీద పెద్ద కొత్తూరు అని అయితే ఉంది, మరి ఇది ఆ ఊరో కాదో చూడాలి. చూసింది కరెక్టే, ఈ ఊరు పెద్ద కొత్తూరు. ఈ వ్యాలంగిలో ఏంటంటే బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి, ఎట్లాంటి బ్యూటిఫుల్ హౌసెస్. దాని పక్కన ఇంకొక హౌస్ ఉంటుంది చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ హౌసెస్. ఇంకా లోపలికి వీధుల్లోకి ఉంటాయి, ఇంకా బాగుంటాయి హౌసెస్ అయితే. పక్కన ఒక రైల్వే ట్రాక్ కనబడుతుంది కదా, కాకినాడ కోటిపల్లి రైల్వే ట్రాక్ అది. ఇప్పుడే దాన్ని క్రాస్ చేసుకొని ఇటు సైడ్కి అయితే వచ్చాము. ఒకప్పుడు కాకినాడ నుంచి కోటిపల్లి వరకు ఉండేది ఈ లైన్ ఉంటే జనాలకి చాలా బాధలు అయితే తప్పును. ఈ గోతుల రోడ్లో జర్నీ అయితే చాలా వరకు తప్పును. ఆ రైల్వే ట్రాక్ మీద ట్రైన్లు అయితే కాదు కానీ బస్సు అయితే వెళ్ళేది. బస్సు అంటే ఒక భోగిలోనే ఇంజిన్ అన్నీ ఉండేవి, అందులో వెళ్ళేవారు అన్నమాట జనం. ఈ ఊరు ఓడూరులో ఉంది. చాలా చిన్న రోడ్లు ఇవి, డబల్ లైన్ కూడా అదే సింగిల్ లైన్ రోడ్. ఇది సింగిల్ లైన్ రోడ్కి చిన్నది ఎక్కువ అంతే. నేచర్ లవర్స్ అయితే ఈ రోడ్ని చాలా బాగా ఇష్టపడతారు. వరి పొలాలు ఉంటాయి కదా మొత్తం రెండు వైపులా, అండ్ రోడ్డు మీద కూడా చెట్లు అట్లా ఉంటూనే ఉంటాయి. అది కూడా ఈ పంట ఉన్న టైంలోనే బాగుంటుంది, వరి పంట ఉన్న టైంలోనే. పంట అయిపోయిందంటే పెద్ద చూడడానికి ఏమి ఉండదు. కొబ్బరి చెట్లు చూసారు రోడ్డు మీద లైన్గా ఉన్నాయి. ఆ ఊరేమో అగ్రహారం అంటే ఎదురుకుండా కనబడుతున్న ఊరు. ఎక్కువ అగ్రహారాలు, కొత్తపల్లులు, జగన్నాథపురాలు ఇలాంటి ఊర్లో ఎక్కువ కామన్గా ఉంటాయి. రైల్వే గేట్లు పైకి ఎక్కేసి ఉన్నాయి, అవి ఎప్పుడు క్లోజ్ చేయరు. ఏముండో తిరగవు కదా ఆ రోడ్లో. ఆ ట్రాక్ల మీద వారు బట్టలు ఆరబెట్టుకున్నారు, ఒక్కొక్కరు చీరలు లంగాలన్నీ ఆరబెట్టుకున్నారు. రామచంద్రాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే వెళ్తున్నాము. ఈ రామచంద్రాపురం ఆర్టీసీ కాంప్లెక్స్కి చాలాసార్లు అయితే మనం వచ్చాం. మన బస్ కోసం మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూద్దాం. ముందు ఒక బస్సు ఉంది, రామచంద్రాపురం రాజమహేంద్రవరం. బస్ స్టాండ్లో జనం ఎవరు లేనట్టున్నారు, మన కోసం ఉన్నారు. ఇలా లేకపోతే ద్రాక్షారామం 6 కిలోమీటర్లే మనకి. రాజమండ్రి కోటిపల్లి బస్సు అయితే ఇట్లాగే వెళ్తుంది అన్నమాట. మనం ఈ రోడ్ పెట్టుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే రాజమండ్రి కూడా వెళ్ళిపోతాం మనం. రామచంద్రాపురం గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్లో ఉంది రామచంద్రాపురం. చాలా బాగుంది స్కూల్ అయితే. డిగ్రీ కాలేజ్, స్కూల్ కాదు డిగ్రీ కాలేజ్ అంట. పొలాల గట్ల మీద కొబ్బరి చెట్లు చాలా బాగుంది చూడడానికి అయితే. పక్కనే ఒక కాలువ కూడా ఉంది, గోదావరికి సంబంధించిన కాలువలా ఉంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ చూసుకుంటే మన ఈ రోడ్లో ఆల్రెడీ జర్నీ చేసాము. రాజమండ్రి కోటిపల్లి బ్లాగ్ చేసినప్పుడు రోడ్కి అటు సైడ్ వ్యూ చూసుకుంటూ అయితే వచ్చాము. ఇప్పుడు మనం మొత్తం వ్యూని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. మనం ఇప్పుడు రావులపాలెం వెళ్తున్నాం కదా. మనం ఇప్పుడు చేస్తున్న జర్నీ ఏంటంటే ఒక 5 జర్నీలో టచ్ అయిన పార్ట్ని ఒక జర్నీలో కలుపుకుంటూ పోతున్నాం అన్నమాట.
స్వాగతం సుస్వాగతం అంట మండపేటకి. మండపేటలో ఎండ కాస్తుంది, మడత పెడేస్తుంది అన్నమాట. చాలా దారుణంగా ఉంది ఎండ అయితే, చర్రమంటుంది. మూడు వరకు చెట్ల కింద నుంచి వచ్చామేమో, చల్లగా ఉంది. సిటీలోకి వచ్చాం కదా, ఇలాగా ఉంటుంది. మండపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి అయితే వస్తుంది. మనం కోనసీమలోకి అయితే వచ్చేసాం. ఈ మండపేట దాటిన తర్వాత ఉంటుంది రోడ్డు, ఒక రేంజ్లో ఉంటుంది. జొన్నాడ 10 కిలోమీటర్లు అంట. థ్యాంక్ యూ మండపేట. బోర్డు దాటాము, మొదలైంది. రోడ్డుకి అన్ని ప్యాచీలు వేసారు ఎక్కడికక్కడ. ఇచ్చాడు ఎక్కడ అరటి అయితే మనం చూడలేదు. ఒక్కసారి రావులపాలెం ఎంటర్ అయ్యామంటే మొత్తం అరటిగా కనబడుతుంది. తాడి చెట్లు రేర్ మాట, 1-2 అక్కడెక్కడ ఉంటాయి. ఎక్కువ కొబ్బరి చెట్లు ఈ ఏరియా అంతా. దుమ్ము దుమ్ము రోడ్డు. కనపడుతున్న ఇల్లులన్నీ ఉన్న ఊరు గుమ్ములేరు. ఇప్పుడు మనం వెళ్తున్న ఊరైతే ఆల్మూరు అంట. ఇక్కడ ఏది ఏ ఊరు అని చెప్పాలంటే లోకల్ వాళ్ళే, మన వల్ల అయితే కాదు. మనం బయట నుంచి వస్తాము, చూస్తాము, ఓకే ఈ ఊరు చూసి ఈ ఊరు అనుకుంటాం. ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక బోర్డు ఉంటుంది. ఇటుక బట్టిలే రోడ్డుకి ఇటు సైడ్ ఉన్నాయి, రోడ్డుకి అటు సైడ్ ఉన్నాయి. లైన్గా ఉన్నాయి మాట, ఒకదాని తర్వాత ఒకటి. జొన్నాడ NH216 ఎక్కేసాం. చిన్న మొక్క, ఒక 50 మీటర్స్ బాగోదు మాట. బ్యూటిఫుల్ గోదావరి నది మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. దూరంగా కనబడుతుంది వాటర్ అయితే, నీళ్ళు. ఫ్రంట్ క్యాబిన్ నుంచి వ్యూ చాలా చాలా బాగా కనబడుతుంది. చూద్దాం. గౌతమి నది అంట, గోదావరిలోనే ఒక పాయ, దీన్ని గౌతమి నది అని పిలుస్తారు. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ వాటర్ అయితే లేదు. నదిలో దిగి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. వెళ్ళడానికి ఒక రోడ్డు, రావడానికి ఒక రోడ్డు అటు సైడ్ ఉంది. కనబడుతుంది కదా, ఆ చివరన కొంచెం వాటర్ ఉంది, ఇంకెక్కడా లేదు. మళ్ళీ ఆ చివరన ఎండింగ్లో ఉంది వాటర్. రావులపాలెం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. విజయవాడ 163, ఏలూరు 101, అమలాపురం 30 కిలోమీటర్స్ రావులపాలెం నుంచి. రావులపాలెం బోర్డు కూడా మనకి వచ్చేసింది. రావులపాలెం కోనసీమ ముఖద్వారం రావులపాలెం. మనం రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్, కాంప్లెక్స్లోకి అయితే పోతున్నాం. ఓడి అమ్మాయి, ఎప్పుడు ఇక్కడ కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు జనాలు. ఏం క్రౌడ్ రా బాబు. రావులపాలెం ఎప్పుడు వచ్చినా సరే కొట్టుకుంటూ ఉంటారు జనం, అంత క్రౌడ్ ఉంటుంది రా బాబు. రావులపాలెం అయితే వచ్చేసాము. బస్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. జర్నీ పర్వాలేదు, బాగానే ఉంది. కూర్చొని సీట్ అయితే వాసిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్.